రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీల ఆధ్వర్యంలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులెట్టి చిన్నబాబు మాదిగ, జిల్లా కో ఇన్ఛార్జీలు వల్లూరి సత్యబాబు మాదిగ, పల్లివేల నవీన్ మాదిగ, ఎంఆర్పీఎస్ కాకినాడ నగర అధ్యక్షులు తుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగలు మాట్లాడుతూ ఒక మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా అంబటిని తిరగనివ్వబోమని, అలాగే వైసీపీకి కూడా దళితులంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అంబటి రాంబాబు మాదిగ జాతికి, యావత్ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కింతాడ సత్యబాబు, మండే డేవిడ్ రాజు, మోతా కృపారావు, వేమగిరి రవి, చీలి ప్రేమ్ కుమార్, విపర్తి రవి, తుమ్మలపల్లి చిన్నబాబు, మిరియాల వీరబ్బాయి, నాని, నడుకుర్తి రాజు, మోటుకూరి వరలక్ష్మి, రాయి మోషే, కామరాజు, ఆరుగుల కార్నేలు, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. కృష్ణమాధ గారి ఆధ్వర్యంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు అనే ఆంబోతి రాంబాబు ఉన్నాడు, దళితుల మీద అవాకులు చవాకులు పేలుతున్న రాంబాబు, ఖబర్దార్ రాంబాబు. దళితులంటే ఏమనుకుంటున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈవేళ దళితుల మనోభావాలు బాధపడే విధంగా, దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇదా నువ్వు నేర్పించే క్రమశిక్షణ? ఇదే ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం చేసే క్రమశిక్షణ? ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండడం తప్ప, అందువల్ల మీ ఆంబోతి రాంబాబుతో మాట్లాడిస్తావా? ఖబర్దార్ రాంబాబు. మేము దళితులు అందరూ నీ వ్యవహారాలు చూస్తున్నాం, నీ మాటలు ఆలకిస్తున్నాం. కనుక నువ్వు ఏదైతే అవాకులు చవాకులు పేలావో ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ వైసీపీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ విధానం ఏంటో, దళితుల విధానం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, నీకు తెలుసు. అయినా దళితుల్ని అంత చిన్నగా చూస్తున్నావు. మీకు బాగా అలవాటేమో వైసీపీ ప్రభుత్వంలో దళితులు చిన్నచూపు చూడడం. ఎప్పటికైనా సరే అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. లేని ఎడల కృష్ణమాధ గారు ఇచ్చే ప్రతి కార్యాచరణకి, ప్రతి అడుగడుగునా నిన్ను అడ్డుకుంటావు. నువ్వు పనిచేసే ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కూడా ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖబర్దార్ రాంబాబు, ఖబర్దార్. ముందుగా మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు. నా పేరు తుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగ. పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు నేను పనిచేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కాకినాడ నగర అధ్యక్షుని నేను. నిన్న మాజీ వైసీపీ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీమతి హోంమంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలకు మీరు అంబటి రాంబాబు గారు మీరు సమాపన చెప్పాలని మేము ఖండిస్తున్నాం గట్టిగానే. మాదిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి మొన్నటి రోజున గుంటూరులో మరి వైసీపీ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అంబటి రాంబాబు వ్యాఖ్యలు మరి వెనక్కి తీసుకోవాలి. అంబటి రాంబాబు చేసి అది కరెక్ట్ అయిన వే కాదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో మరి దళిత హోంమంత్రిగా ఉన్న మరి అనిత గారి మీద వ్యాఖ్యలు చేసి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి చాలా అవమానించేసి పరిస్థితి అంబటి రాంబాబుకు ఉంది. అంబటి రాంబాబు ఎమ్మటనే ఈ విషయం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకుని ఆయన్ని వెమ్మటనే క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో మరి క్షమాపణ చెప్పని ఎడల ప్రతి వీధుల్లో కూడా అంబటి రాంబాబుని మేము ఎంఆర్పీఎస్ నాయకత్వం ఎట్టి పరిస్థితి తిరగనివ్వకుండా చేస్తాం.